ఓన్గా కోడ్ చేయగలుగుతున్నా, ప్రాజెక్ట్స్ చేయగలుగుతున్నా, థియరిటికల్గా వరకు నాలెడ్జ్ వస్తుంది. ఫస్ట్ నేను చాలా ఒక 10 to 15 ఇన్స్టిట్యూట్స్ చూశాను. ఎక్కడ చూసినా అందరూ మాట్లాడారు, వీళ్ళు కూడా కొంచెం వీళ్ళు మాట్లాడింది క్లిక్ అయ్యింది, బాగా జాబ్ తెచ్చుకోవడానికి ఇది కరెక్ట్ అనిపించింది. అలా చూస్తుంటే కొంతమంది మా సీనియర్స్ హైదరాబాద్లో తెలిసిన వాళ్ళందరిని అడిగితే ఇన్నోవేటిక్సే బెస్ట్ అని చెప్పారు. అలా వచ్చాను కానీ ఎలా చెప్తారో ఏం చెప్తారో అని ఒక భయం ఉండేది. కానీ ఇక్కడికి వచ్చాక నేను ఇన్స్టిట్యూట్కి రాకముందు ఒకలా ఉన్నా, ఇన్స్టిట్యూట్కి వచ్చాక ఒకలా ఉన్నా. నాకు ప్రాజెక్ట్స్ ఎలా చేయాలో తెలిసింది. నాకు ముందు బీటెకే కానీ 4-1లో వచ్చేసా కాబట్టి అంతగా కోడింగ్ పార్ట్ వచ్చేది కాదు. ఇప్పుడు నేను ఓన్గా కోడ్ చేయగలుగుతున్నా, ప్రాజెక్ట్స్ చేయగలుగుతున్నా, థియరిటికల్గా వరకు నాలెడ్జ్ వస్తుంది. అలానే కాకుండా వాళ్ళు ఇంటర్వ్యూస్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుతారు, రెజ్యూమ్ గైడెన్స్ ఇస్తారు, ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ ఇస్తారు. వాళ్ళు జస్ట్ ట్రైనింగ్ మెంటరింగ్ ఇచ్చేసి వదిలేరు. వాళ్ళ జాబ్ మనకి ఎంత ఇంపార్టెంటో వాళ్ళు కూడా అంతే తెచ్చేలాగా చూస్తారు. ఇప్పుడు దాకా ఇంటర్వ్యూ ముందు దాకా వాళ్ళు ప్రిపరేషన్ చేయించింది వేరు, టుమారో ఇంటర్వ్యూ అనగా వాళ్ళు ప్రిపేర్ చేయించేది వేరు. వాళ్ళు రేపు ఇంటర్వ్యూ ఉందని తెలిస్తే 2 days ముందు నుంచే వాళ్ళు గైడ్ చేస్తారు, కమ్యూనికేషన్ పరంగా గైడ్ చేస్తారు, టెక్నికల్ పరంగా గైడ్ చేస్తారు. వాళ్ళు కంప్లీట్గా కొంచెంలో పర్ఫెక్ట్గా ఉంటాం. వాళ్ళు ఆ 2 daysలో మనం కంప్లీట్గా అంతా మనకు వచ్చు, ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వచ్చు అనేలా ప్రిపేర్ చేపిస్తారు.